ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి గడిచిన కాలం అంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధనలో ఆయన సన్నిధిలో నిలువబడి ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి ఇట్టి శ్రేష్టమైనటువంటి సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికే మరి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయిన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన మాసం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి తండ్రి ప్రభా, ఇదిగో మరి ఒక నూతనమైనటువంటి తండ్రి పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ప్రభా ఏకీభవించడానికి మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. గొప్ప దేవానికే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినం వరకు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృపనైనా నా తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. ఘనుడా, యోగ్యుడా, పూజ్యుడా, అర్హుడా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నేను స్తుతించిన నీ సత్యమును గురించి అది వివరించిన సజీవులనే కదయా తండ్రి ప్రభా. అయ్యా స్తుతించేది తండ్రి ప్రభా. అవునయ్యా, ఈ దినం వరకు మమ్మల్ని మీరు సజీవుల లెక్కలో ఉంచారు కాబట్టి తండ్రి, అయ్యా సజీవుడైనటువంటి మిమ్మల్ని తండ్రి స్తుతించగలిగేటువంటి భాగ్యాన్ని తండ్రి మేము పొందుకోగలిగాము తండ్రి. అందునిమిత్తం మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క ఉదయకాలపు అయా తండ్రి ఆరాధనలో తండ్రి ప్రభా ఏ బిడ్డలు ఏ అవసరతలో ఏ కృంగుదల్లో ఏ నిందలు అవమాన భారాల్లో తండ్రి ప్రభా ఎవరికి చెప్పుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో తండ్రి భారభరితమైనటువంటి హృదయాలతోటి వచ్చి ఉన్నారు నాకైతే తెలియదు, కానీ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు నీవు కాబట్టి తండ్రి సూటిగా స్పష్టంగా తేటగా తండ్రి ప్రభా మీరే మాట్లాడి తండ్రి ప్రభా ఈ ఆరాధన అంతట్లో ఉన్న తండ్రి ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుండి 29 వరకు చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుండి 29 వచనాల్లో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరువారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క లేఖనము ద్వారా మనందరితో కూడా మాట్లాడాలని ఎవరి మటుకు వారు మరి హృదయపూర్వకంగా సిద్ధపడినటువంటి వారిగా ఉన్నట్లయితే కనుక నిశ్చయంగా దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడాను మన యొక్క హృదయాల్ని తాకేటువంటిదిగా అయితే కనుక ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు లేఖన భాగం మనం చూసుకున్నట్లయితే ఈ కొరింథీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక, 2 పత్రికలు అయితే కనుక ఉన్నాయి. ఒకటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. అయితే ఈ యొక్క కొరింథీ సంఘం లేదంటే కనుక కొరింథీ అనేటువంటి ప్రాంతాన్ని ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎన్నుకున్నారు, లేదంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎందుకు ఈ యొక్క కొరింథీ అనేటువంటి ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నారు అని అంటే కనుక అక్కడ భయంకరమైనటువంటి పాపము ఏలుబడి చేయబడుతున్నది. అక్కడ ఆ ప్రాంతంలో ఏ రీతిగా ఉన్నదని అంటే కనుక భయంకరమైనటువంటి పాపము ఏలుబడి చేయబడుతుంది. మరి ఈ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులకి ఏవైతే సందేహాలు ఉన్నాయో
మరి వాటన్నిటినీ కూడాను నివృత్తి చేసే విధంగానే అయితే గనక ఈ యొక్క కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు అయితే గనక రాయడం జరిగింది. మరి అన్య భాషలు అనేవి నిజమా కాదా అనే విషయాలను గురించి, తర్వాత స్త్రీలు ముసుగు వేసుకునే ఉండాలి అనేది, తర్వాత స్త్రీ బోధ చేయవచ్చా లేదా, తర్వాత విగ్రహార్పితమైనది తినచ్చా తినకూడదా, అలాగే మరి క్రీస్తు కాకుండాను మరి కాపరిని మరి హైలైట్ చేయడం, ఇలాగ అనేకమైనటువంటి నేటి కాలంలో ఉన్నటువంటి ప్రతి డౌట్స్ కూడాను ఆనాటి కాలంలో కూడా ఉన్నాయి. ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకి రాయబడినటువంటి పత్రికే ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. ఈ యొక్క పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా విషయాలు అయితే గనక చెబుతారు. ఇక్కడ కొంచెం అయితే కనుక మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను ఈ యొక్క కొరింథీ సంఘం గురించి, కొరింథీ యొక్క ప్రాంతం గురించి. ఈ యొక్క కొరింథీ ప్రాంతము ఏ రీతిగా ఉండేది అని అంటే కనుక భయంకరమైనటువంటి విగ్రహారాధన, మరి స్త్రీ దేవతార్పితంగా అన్నమాట. అంటే వాళ్ళు ఏ రీతిగా ఉండేవారు అని అంటే కనుక వారు దేవతలకు సమర్పించబడినటువంటి వారు దేవతలకి సమర్పించబడినటువంటి స్త్రీలు. ఆ స్త్రీల యొక్క వేషధారణ ఏ రీతిగా ఉండేది అని అంటే గనక వారు జుట్లు విరబోసుకొని మరి వారి ఇష్టానుసారంగా అయితే గనక జీవిస్తూ ఉండేవారు. మరి ఆ యొక్క ప్రాంతానికి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ఆ స్త్రీలని గనక కలిసినట్లయితే గనక మరి వారు ఏమంటారు, పరలోక పట్టణం, లేదంటే కనుక వాళ్ళు పుణ్యం దక్కుతుంది వారికి అని చెప్పేసి అటువంటి పాపకార్యాలు, భయంకరమైనటువంటి పాపకార్యాలు కూడా చేస్తుండేటువంటి పరిస్థితి ఆ యొక్క కొరింథీలో ఉన్నటువంటి ప్రాంతంలో జరిగేటువంటి పరిస్థితి. అక్కడ వ్యాపారం కూడాను, ఎందుకంటే ఓడరేవు సమీపంగానే ఉండేది కాబట్టి వ్యాపారం కూడాను బాగా జరిగేది. అంటే సంపన్నమైనటువంటి పట్టణం అని చెప్పవచ్చు. కానీ సంపన్నమైనటువంటి పట్టణమే కానీ ఆ ప్రాంతంలో దైవభక్తి అనేది కేవలము ఆచారాలకి మాత్రమే పరిమితమైపోయినటువంటి పరిస్థితి. అటువంటి ప్రాంతానికి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు వెళ్ళి వారికి క్రీస్తును గుర్చినటువంటి సువార్త పరిచర్య చేసినట్లుగా అయితే కనుక మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క కొరింథీ సంఘం అక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆసియా ఖండం అంతా కూడా తిరుగుతూ అనేక సంఘాలను అయితే కనుక ఆయన నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేసినటువంటి క్రమంలో అక్కడ అయితే కనుక ఒక సంఘ కాపరిని పెట్టి మరలా కొనసాగుతూ ఉండేవాడు. ఆ రీతిగా ఆయన పరిచర్య అయితే కనుక సాగుతూ ఉండేది. ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు లేఖనంలో ఆ పై వాక్యం కూడాను ఒకసారి చదువుకుందాం. 26, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ సంఘంతోటి మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు. లోకరీతిని అని అంటే కనుక లోక సంబంధమైనటువంటి జ్ఞానము, లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారందరూ కూడాను ఎవరికి ఇష్టలుగా ఉంటారు, ఎవరి చేత కొనియాడబడేటువంటి వారుగా ఉంటారంటే గనక లోకములో ఉన్నటువంటి వారితోటి కొనియాడబడేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళని దేవుడు గణహీనులుగానే ఎంచుతాడు, గనులుగా అయితే కనుక ఎంచడు. అందుకొరకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు, లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను
అనేకులు పిలవబడలేదు. ఈ సొసైటీలో ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉన్నది అని అంటే కనుక మేమే గనులము, మేము చేస్తున్నటువంటి ఉద్యోగము, వ్యాపారము, లేదంటే కనుక వారికి ఉన్నటువంటి కులము, ఇంకా ఇతరితర ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి కూడాను మేము గనులము, మేము గ్రేటు అనే చెప్పుకునేటువంటి పీపుల్ చాలామంది ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఈ యొక్క లేఖనం ద్వారా సూటిగా, స్పష్టంగా, తేటగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ కూడా నేను గనులు అని చెప్పేసి నేను అనుకోవడం లేదు. కానీ దేవుని దృష్టిలో గనులు ఎవరంటండి? ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. మనకి అతిశయము అనేది రాకూడదనే విషయం అయితే దేవుడు తెలియజేస్తున్నాడు. చాలామంది ఏ రీతిగా ఉంటారంటే, దేవుని మందిరానికి వచ్చినటువంటి తొలి దినాల్లో వారి యొక్క పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో ఎంతగానో మోకరిల్లి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు, దేవుడిని అడిగేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత మరలా దేవుని సన్నిధికి రావడానికి కూడాను వారికి సమయం ఉండదు. ఒక విషయం అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అని అంటే కనుక, దేవుడు ఏమీ లేనటువంటి పరిస్థితిని నీ జీవితంలో ఉంచి ఆ పరిస్థితుల్లో నువ్వు ఏ రీతిగా ఉంటావు అనేది నిన్ను పరిశీలన చేస్తాడు. ఇంకొకటి, దేవుడు సమస్త సమృద్ధిని కూడా నీకు ఇచ్చి అప్పుడు కూడా నిన్ను పరిశీలన చేస్తాడు. హల్లెలూయా. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనంటే కనుక, యోబు సమస్తాన్ని కూడా కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నప్పుడు మరి సాతాను అంటుంది, నువ్వు సమస్తం ఇచ్చావు కాబట్టి నిన్ను ప్రేయర్ చేస్తున్నాడు, నిన్ను మరి ప్రార్థన చేస్తున్నాడు, నిన్ను మొక్కుతున్నాడు అని చెప్పి అన్నప్పుడు సాతానికి దేవునికి ఒక ఛాలెంజే ఈ యొక్క యోబు యొక్క పరిస్థితి అని చెప్పవచ్చు. సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడాను యోబు తన విశ్వాసాన్ని అయితే కనుక కోల్పోలేదు. ఆ యొక్క యోబు మాట్లాడుతున్నాడు, నేను మాత్రమే చూడగలను, నా కనుల ద్వారా నేనే చూస్తాను, మంచి పరిస్థితులు నేను చూస్తానని ఈ యొక్క యోబు అయితే కనుక మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సమస్తాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, కానీ ఒకానొక సమయంలో సమస్తము కూడా కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. 19వ అధ్యాయము యోబు గ్రంథము 25వ వచనం నుండి చూసుకున్నట్లయితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన్ను చూచెదను. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావు? నీ వ్యాపారంలో, లేదంటే నీ ఉద్యోగం కోల్పోయినటువంటి పరిస్థితి, లేదంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, సమస్తము కూడాను కోల్పోయినటువంటి పరిస్థితిలో, నిస్సహాయమైనటువంటి స్థితిలో నీ చుట్టుప్రక్కల వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి నిరాశలోనికి వెళ్ళిపోతున్నావేమో. కానీ దేవుడు అటువంటి పరిస్థితుల్లో కూడా నీ యొక్క నమ్మకత్వాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించేటువంటి వాడిగా ఉంటాడు. ఒక యోబుని వాళ్ళ భార్య వచ్చి మాట్లాడుతుంది, దేవుణ్ణి ఒక మాట దూషించి చనిపోవచ్చు కదా అని అంటే, మరి మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడొద్దని చెప్పేసి ఒక యోబు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ఒక దావీదును కూడా చూసుకున్నట్లయితే గొర్రెల కాపరి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టినప్పుడు అప్పుడు కూడా పరీక్షిస్తున్నాడు ఏ రీతిగా భక్తి చేస్తాడని. కానీ దినమునకు 7 మార్లు స్తుతులు చెల్లిస్తూ, దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తూ, తను ఏ పరిస్థితి నుండి ఏ పరిస్థితిలోనికి దేవుడు హెచ్చించాడు అనేటువంటి విషయాన్ని తను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నావు? అతిశయించడానికి అర్హుడు, యోగ్యుడు, పూజ్యుడు దేవాది దేవుడు ఒక్కడు మాత్రమే. ఏ ఒక్కదాన్ని బట్టి కూడాను, కలిగినటువంటి దేన్ని బట్టి కూడాను మనం అతిశయించడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవాది దేవుడు క్లియర్గా చెప్తున్నాడండి ఈ యొక్క ఉదయకాల సమయంలో, మనం అతిశయించడానికైతే కనుక ఎంత మాత్రము కూడా వీలు లేదు. ఎందుకంటే అతిశయించడానికి అర్హుడు ఆయన ఒక్కడు మాత్రమే. కాబట్టి
మనం అతిశయించేటువంటి వారముగా ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచినప్పటికీ కూడాను దేవుడిని బట్టే, దేవా నువ్వు ఇచ్చినటువంటి నాకు ఈ యొక్క మంచి పరిస్థితిని బట్టి నీకు వందనాలయ్యా అని ఎల్లప్పుడూ కూడాను స్తుతి కీర్తన మన నోట ఉండేటువంటి వారముగా అయితే గనక మనం ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వల్ల కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలులేదు. హల్లెలూయా. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, లేదంటే నేను రక్షింపబడ్డాను, నాకు అనేకమైనటువంటి దేవుని మర్మాలు నేను ఎరిగి ఉన్నాను, ఇలాగ సమస్తము కొంతమంది వీటిని బట్టి కూడా అతిశయించేటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేత, ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప. కృప అంటే ఏంటో తెలుసండి? అర్హత లేనటువంటి వారికి ఇచ్చేటువంటిదే ఈ యొక్క కృప. మనమేదో యోగ్యులమని మంచివారమని అని కాదు, కానీ ఆయన కృప అంటే జాలి కంటే కూడాను ఇంకా మరి బెస్ట్ వర్డ్ అని అయితే కనుక చెప్పాలి. జాలి కంటే కూడా బెస్ట్ వర్డ్ కృప. అర్హత లేనటువంటి వారికి వారిపైన చూపించేటువంటిది, దేవుడు చూపించేటువంటిది కృప. కృప ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాము. కాబట్టి ఇది మన యొక్క క్రియల వలనో, లేదంటే మేమేదో పుణ్యకార్యాలు చేస్తాము, దాన ధర్మాలు చేస్తాము, లేదంటే కనుక మరి 100 మందిని మేము చదివిస్తున్నాము, లేదంటే కనుక ఇతరితర ఏవేవో పుణ్యకార్యాలు చేయడం ద్వారా వచ్చేటువంటి రక్షణ అయితే ఇది కాదు. ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే నీవు నేను కూడా ఈ యొక్క స్థితిలో ఉన్నాము, సజీవుల లెక్కలో ఉన్నాము. హల్లెలూయా. నిజంగానండి, దినములు ఎంత చెడ్డవిగా ఉన్నాయి అని అంటే కనుక ఎంత భయంకరమైనటువంటి న్యూస్లు మనం చూస్తూ ఉన్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో నీవు నేను కూడా సజీవుల లెక్కలో ఉండి ఆయన మాటలను వింటూ మరి ఆయన సన్నిధిలో ఆనందించేటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నామంటే ఎంత ధన్యులమండి, ఎంత అదృష్టవంతులం. చాలామంది అనేది ఏంటంటే, దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు నన్ను ఏం ఆశీర్వదించాడు అని చెప్పేసి దేవుడినే క్వశ్చన్ చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ ఆయన క్వశ్చన్ చేసే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అది ఏంటి అని అంటే గనక, ఆయన గనక ఉచితముగా ఈ యొక్క ప్రాణాన్ని, ఈ యొక్క జీవాన్ని మనలో ఉంచకపోయినట్లయితే మన పరిస్థితి ఏంటనేది ఒకసారి గమనించుకోవాలి. హల్లెలూయా. ఈ దినం వరకు నేను సజీవుల లెక్కలో ఉన్నానయ్యా, దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ది బెస్ట్ బాగా ఇష్టమైనటువంటి పని ఏంటి అని అంటే గనక, లోకంలో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందండి? ఒక ఇంటర్వ్యూకి వెళితే కనుక మీకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఎన్ని మరి ఎక్కువ డిగ్రీస్ ఉంటే, లేదంటే ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని బెస్ట్గా చూజ్ చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుని ఎంపిక ఆ రీతిగా ఉండదు. మనుషులు ఎంపిక చేసేటువంటి రీతిగా ఆయన ఎంపిక ఉండదు. ఆయన ఎంపిక ఏ రీతిగా ఉంటుందంటే, ఎవరైతే ఆయన సన్నిధిలో గజగజ వణుకుచు భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఆయన యొక్క కన్ను దృష్టి ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, దేవుని ఆజ్ఞానుసారము వారి యొక్క జీవితాన్ని కట్టుకునేటువంటి వారుగా ఉంటారో, అటువంటి వారి పట్ల ఆయన యొక్క కన్ను దృష్టి ఉంటుంది. హల్లెలూయా. విరిగి నలిగినటువంటి హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి అర్పణని దేవుని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి కొంతమంది భక్తుల ద్వారా అయితే గనక దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి ఏ రీతిగా వారు ఎన్నిక లేనటువంటి వారుగా ఉన్నారు, కానీ వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అదే రీతిగా మరి ఎవరైతే దేవుడు ఆశీర్వదించిన తర్వాత వారు అతిశయం
పొందుకోవడం ద్వారా, అతిశయించడం ద్వారా ఏ రీతిగా వారు కలిగి ఉన్నటువంటి స్థలాన్ని కూడా కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి కూడా మనం ఈరోజు అయితే కనుక తెలుసుకుందాము. హల్లెలూయా. మరి పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే, పాత నిబంధన గ్రంథంలో మరి సౌలు రాజు ఎవరండి? మరి మొట్టమొదట ఇజ్రాయేలీలకి రాజుగా దేవుడు నియమించాడు. సౌలు రాజు ఎవరండి? మొట్టమొదట ఇజ్రాయేలీలకి రాజుగా నియమించాడు. ఈయన ఏం చేస్తుంటే దేవుడు తీసుకుని వచ్చి రాజుగా నియమించాడండి? గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కురావడానికి వెళ్ళాడు. అటువంటి పరిస్థితుల్లో మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా సౌలుని అభిషేకించమని చెప్పి సమూయేలుకి తెలియజేసినప్పుడు సౌలుని రాజుగా అభిషేకించాడు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క సౌలులో అతిశయం వచ్చిందో, లేదా దేవుని మాటకి విధేయత చూపించినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడో, అప్పుడు దేవుడు అతని యొక్క స్థానాన్ని అయితే కనుక తీసివేసినటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క వర్స్ని మనం ఒకసారి చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు కనుక చూసుకున్నట్లయితే, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కుకొన్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొన్నాను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించునని చెప్పి వెళ్ళిపోవాలని తిరిగిగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. హల్లెలూయా. ఇక్కడ సౌలు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా చేశాడు. అమాలేకీయులు శత్రు సైన్యాన్ని మరి ఏమాత్రం కూడాను మిగలకుండా వారిని హతం చేయమని చెప్పేసి దేవుడు పంపిస్తే, మరి వారిలో కొందరిని దేవుని ఆజ్ఞకి వ్యతిరేకముగా అన్నమాట వారిని వదిలివేసి, మరి అతనికి విలువైనటువంటివి అని ఆలోచన చేసినవి అన్నీ కూడాను, విలువైనటువంటి వస్తువులన్నిటినీ కూడా తనతో కూడా తెచ్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు. సౌలు స్థానంలో ఎవరిని ఉంచాడండి? రాజుగా దావీదుని అభిషేకించమని చెప్పేసి, దావీదుని అభిషేకించమని సమూయేలుకి ఆజ్ఞాపించినట్లుగా అయితే కనుక లేఖనం తెలియజేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ పిలుపుని, ఏర్పాటుని కూడా నువ్వు నిశ్చయం చేసుకోవాలి. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పిలిచాడో ఆ పిలుపుని, ఏర్పాటుకి తగినట్లుగా నీ యొక్క ప్రవర్తనని నువ్వు సరిచేసుకోవాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి రెండో విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, రెండో వ్యక్తి గురించి, అంటే దేవుడు ఆశీర్వదించిన తర్వాత వారు ఎలాగో ఆ స్థానం నుండి తప్పిపోయారు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, దానియేలు గ్రంథం ఒకసారి చూద్దామండి. దానియేలు గ్రంథంలో మరి నెబ్కద్నెజర్ అనేటువంటి రాజు ఒకానొక సమయంలో అతను ఏ రీతిగా తన యొక్క ఆలోచన ఉంటుంది అని అంటే కనుక, ఇంత గొప్ప రాజ్యాన్ని నేనే కట్టాను. చూద్దామండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం కనుక చూసుకున్నట్లయితే, రాజు బబులోను ఈ మహా విశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని కాదా అని తనలో తాను అనుకున్ను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు,
సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉండి తాను ఎవరిని దాన్ని అనుగ్రహింప నిశ్చయించినో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకునే వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరిగినని చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజుకి అతిశయం వచ్చేసిందో, హ్యాంగింగ్ గార్డెన్స్ అని చెప్తారు కదండి, 7 వండర్స్లో ఒకటి గిన్నిస్ బుక్లో ఎక్కిందని, మరి అది హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించింది ఈ యొక్క నెబుకద్నెజర్ రాజే. మరి అతిశయించాడు, ఈ యొక్క రాజ్యాన్ని ఇంత అద్భుతంగా కట్టించింది నేనే కదా, ఇంత అద్భుతంగా ఈ యొక్క రాజ్యాన్ని తయారు చేసింది నేనే కదా అని జస్ట్ మనసులో ఒక ఆలోచన వచ్చింది, బయటికి కూడా అనలా, జస్ట్ మనసులో ఒక మాట అన్నాడు అంతే. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, దేవుడు మాట్లాడుతున్నారు, మరి నీ యొక్క రాజ్యాన్ని నేను తీసివేస్తున్నాను, నీ యొద్ద నుండి తొలగిపోతుంది, మనుషులు నిన్ను తరుముతారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసదువు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించను నీవు తెలుసుకునే వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరిగినని చెప్పాను. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితులను బట్టి నువ్వు అతిశయిస్తున్నావు, ఏ పరిస్థితులను చూసి, ఏ ఉద్యోగాన్ని చూసి, ఏ వ్యాపారాన్ని చూసి, ఏ స్థితిగతులను చూసి నీవు అతిశయిస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటూ కూడాను దేవుడికి పైగా నేనున్నానని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అతిశయిస్తావో జాగ్రత్త. ఒక నెబుకద్నెజర్ రాజు నేటికి ప్రపంచంలో కూడాను అతని పేరు వినబడుతూ ఉంటుంది, చరిత్రకారుల యొక్క దృష్టి అతని మీద ఉన్నది. ఎందుకంటే అంత గొప్పగా ఆ యొక్క నగరాన్ని దేవుడు సృష్టించాడు. కానీ నెబుకద్నెజర్ రాజుకి అతిశయం వచ్చేసింది. హల్లెలూయా. యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు, అసహ్యమైనటువంటి ఆలోచనలు, నడవడిక, ప్రవర్తన, నీ యొక్క నోటి మాట, కన్ను దృష్టి ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. లోకములో నుండి, పాపములో నుండి ప్రత్యేకపరచుకుని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరగలుగుతున్నావా? ఎన్నిసార్లు లోకములో, పాపములో పడిపోయినప్పుడు దేవుడు మరలా నిన్ను, ఒక చంటి బిడ్డ మట్టిలో పడిపోయి బురద చేసుకున్నటువంటి సమయంలో తల్లి ఏ రీతిగా ఆ బురదనంతా శుభ్రంగా కడిగి మరలా తన చంటి బిడ్డని ఎంత చక్కగా అందంగా తయారు చేస్తుందో, అలాగే లోకంలో, పాపంలో ఎన్నోసార్లు లోక మాలిన్యం అంటించుకున్నటువంటి నిన్ను ఎన్నిసార్లు దేవుడు మరలా తిరిగి లేవనెత్తి నేను నిలబెట్టాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడా. దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. కానీ ఆయన ఉగ్రత నువ్వు తట్టుకోగలవా? ఆయన ఉగ్రతను నువ్వు తాళగలవా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక నెబుకద్నెజర్ రాజు గొప్ప రాజుగా ఉన్నాడు. కానీ అటువంటి రాజులో ఎప్పుడైతే అతిశయం వచ్చిందో అడవి మృగములాగా మారిపోయాడు, గడ్డి మేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనేక సార్లు దేవుడు కృపామయుడు, కనికరుడు, ప్రేమ చూపించేటువంటి వాడని దేవుడు చూపించేటువంటి ప్రేమని కూడా అలక్ష్యం చేస్తున్నావా? జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఈ యొక్క ఉదయకాల సమయంలో. మన పితరులైనటువంటి వారు అనేక మంది ఘనులైనటువంటి వారు పడిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఒకప్పుడు ఎంతో భక్తి చేసి దేవుని ద్వారా ఆశీర్వదింపబడి కూడాను వారు అతిశయించినటువంటి కారణాన పడిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథంలో వీరందరి గురించి కూడా దేవుడు రాయించాడనంటే కనుక నీవు నేను కూడా ఆ రీతిగా అతిశయించకూడదు, ఆ రీతిగా పడిపోయినటువంటి స్థితిలో నీవు నేను కూడా ఉండకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క లేఖనంలో ద్వారా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే రీతిగా బెల్షస్సరు అనేటువంటి ఒక రాజు కూడాను
తనకి ముందు ఉన్నటువంటి రాజు మరి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములు, బంగారు వెండి పాత్రలు వాటిని తీసుకుని వచ్చి అతని యొక్క రాణులతోటి పరిచారకులతోటి మద్యం సేవిస్తున్నటువంటి తరుణంలో మరి ఒక చేయి వచ్చి ఆ గోడ మీద రాస్తున్నది. అది ఏమి మరి ఆ యొక్క గోడ మీద రాస్తున్నదో కూడా తెలియనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో అతని యొక్క బెల్షస్సరు యొక్క నడుము కీళ్ళు వదిలిపోయినాయి అంట. మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకున్నాయండి. మరి అటువంటి సమయంలో రాజుకి అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది. అసలు ఈ రాత ఏంటి రాస్తున్నారు, ఈ యొక్క రాతకి అర్థం ఏంటి అని చెప్పేసి అనేక మంది గారడీ వాళ్ళని, అనేక మంది జ్యోతిష్యుల్ని, మరి అనేక మందిని పిలుచుకుని వచ్చినప్పటికీ కూడాను వారెవ్వరికి కూడాను ఆ యొక్క రాసినటువంటి రాత యొక్క భావం చెప్పలేకపోయారు. అటువంటి సమయంలో దానియేలుని పిలిచినప్పుడు దానియేలు మరి ఆ యొక్క చేతి వ్రాత యొక్క భావాన్ని తెలియజేస్తున్నాడు. మరి అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఎదరగా మెనే టెకేల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫేరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు, దహించి అగ్ని అయ్యున్నాడు ఆయన దేవుడు. అనేక సార్లు ఏ రీతిగా ఉంటుందంటే కనుక మన యొక్క ఆలోచన, ఆయన కృపామయుడు, దయామయుడు, ప్రేమించేటువంటి వాడు. జాగ్రత్త. ఒక సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైనటువంటి విచ్చలవిడి పాపము చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రతను కృమ్మరించాడు. ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటున్నటువంటి ఒక లోతు కుటుంబాన్ని బయటకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. కానీ ఆ యొక్క వైభవం అంతా కూడా కోల్పోతున్నాను అనేటువంటి ఉద్దేశంతో వెనక తిరిగి చూసినటువంటి లోతు భార్య నేటికి కూడాను ఉప్పు స్తంభముగా ఆ ప్రాంతంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆశీర్వదించినప్పుడు ఆయనకి లోబడి ఉంటున్నావా? ఆయనకి విధేయత కలిగి ఉంటున్నావా? ఒక బెల్షస్సరు ఎప్పుడైతే దేవుని మందిరములో ఉపయోగించవలసినటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క ఉపకరణాలని తీసుకొని వచ్చి వాటిని అపవిత్రపరిచాడో వెంటనే తన రాజ్యాన్ని కోల్పోయాడు. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో శిక్షిస్తాడు, ఎప్పుడో మరి పనిష్మెంట్ ఇస్తాడని కాదు. ఇక్కడ నెబుకద్నెజర్ రాజు యొక్క జీవిత చరిత్ర చూసినా, లేదంటే కనుక బెల్షస్సరు యొక్క జీవిత చరిత్ర చూసినా కానీ అప్పటికప్పుడే లెక్క తేల్చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న బెల్షస్సరు విషయంలో ఆయన తూచినప్పుడు లెక్క తక్కువగా ఉన్నదంట. నీ పరిస్థితి ఏంటి ఈరోజు? నీవే రీతిగా ఉన్నావు? ఆయన తూకం వేసినప్పుడు, ఆయన త్రాచులో తూచినప్పుడు, ఆయన త్రాసులో తూచినప్పుడు తక్కువ కాకుండా నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు గడపగలుగుతున్నావా? ఏ రీతిగా ఉంటుంది నీ యొక్క భక్తి జీవితం? ఒకసారి పరిశీలన చేసుకో, ఒకసారి పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యము ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు, దేవుని దుఃఖపరిచేటువంటి ఆలోచనలు, నీ యొక్క నోటి మాటలు, కన్ను దృష్టి ఏవైతే ఉన్నాయో సమస్తాన్ని కూడా విడిచిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క పితరుల జీవితాలు ఏ రీతిగా వారు అతిశయించడం ద్వారా వారి యొక్క స్థితిని కోల్పోయారనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం చూస్తున్నాం. ఒకటి, సౌలు రాజు వచ్చేసి దేవునికి అవిధేయత చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి రెండోది,
దానియేలు కానీ బెల్షస్సరు కానీ వారు అతిశయించినటువంటి వారుగా ఉన్నారు. వారు తనకు కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి వారు అతిశయించినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. మరి మూడో వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం చూద్దాము. మరి ఉజ్జియా యొక్క జీవితం ద్వారా 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ వచనం ఒకసారి చూద్దామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము, హల్లెలూయా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 19 నుండి 21 వరకు. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచునే ఉన్నప్పుడు అతడిని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టురి. యెహోవా తన్ను మొత్తునని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ పని కొరకు నిన్ను నియమించారో ఆ పని కొరకు ఆ పని చేయడంలో దేవునికి విధేయత చూపించేటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండాలి. ఈ యొక్క ఉజ్జియా ఎవరండి? రాజు. ఉజ్జియా రాజు. కానీ యాజకులు, అహరోను వంశస్థులైనటువంటి వారు యాజకులు చేయవలసినటువంటి యాజక ధర్మాన్ని ఇతను ఏం చేస్తున్నాడు? వారిని ఎదిరించి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైనటువంటి చేతులతోటి, అపవిత్రమైనటువంటి పెదవులతోటి దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ఉగ్రత నీ మీద రాకూడదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఇప్పుడే విడిచిపెట్టు. అయోగ్యమైనటువంటి నీ యొక్క ఆలోచనలు కానీ, అపవిత్రమైనటువంటి నీ యొక్క నేత్రాలు, నీ యొక్క దృష్టి కానీ, అపవిత్రమైనటువంటి తలంపులు కానీ ప్రతి ఒక్కటి విడిచిపెట్టు. అయోగ్యమైనటువంటి పాత్రగా నీవు ఉన్నట్లయితే గనక ఒక ఉజ్జియా యాజకులు చేయవలసినటువంటి ఆ యొక్క కార్యాన్ని, ధూపము వేసేటువంటి పనిని ఉజ్జియా త్వరపడి వెళ్ళిపోయాడు. దానికి ఫలితముగా అతను కుష్ఠరోగము అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు కూడాను పరలోక రాజ్యము చేరడు. కానీ పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారే పరలోక రాజ్యంలో ఉంటారని దేవుని లేఖనం తెలియజేస్తుంది. నీ దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి యోగ్యమైనటువంటి పాత్రగా నీవు ఉంటున్నావా? దేవునికి యోగ్యమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నావా? అవిధేయమైనటువంటి ఆలోచనలు, అవిధేయమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుని ఉగ్రతని నీవు పొందుకొనదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉజ్జియా తను రాజు, ఆ రాజ్యానికి రాజు. నేను రాజుని అని అతిశయించాడు. కానీ మనుషులైతే గనక రాజునికి రెస్పెక్ట్ చేయొచ్చు. కానీ దేవుని సన్నిధిలో నీవు కలిగినటువంటి అధికారం కానీ, నీవు కలిగి ఉన్నటువంటి ఏది కూడా వాల్యుబుల్ కాదు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని లేఖనం తెలియజేస్తుంది. నీ హృదయం ఏ రీతిగా ఉన్నది? నీ హృదయం ఏ రీతిగా ఉన్నది? మనుషులు నీ యొక్క పైరూపాన్ని చూస్తారేమో, మనుషుల దృష్టిలో నువ్వు వాల్యుబుల్గా ఉండవచ్చు. కానీ దేవుడి దృష్టిలో నువ్వు వాల్యుబుల్గా ఉన్నావా లేదా అది ఎలా తెలుస్తుంది? ఆయన్ని పైరూపాన్ని చూడు. నువ్వెంత విలువ కలిగినటువంటి వస్త్రాలు నువ్వు ధరించుకుని ఉన్నావు, లేదంటే కనుక
ఎంత వాక్చాతుర్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవుడు చూడగానే, దేవుడు నువ్వు ఎంత యథార్థత కలిగి ఉన్నావు, ఎంత విధేయత కలిగి ఉన్నావు, ఎంత వాక్యానుసారంగా నీ యొక్క జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావు అనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు అయితే కనుక మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క మాటకి, దేవుడి ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వారు 3 వ్యక్తులు వారు పడిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎవరు అనంటే కనుక, ఒకటి సౌలు రాజు అతని యొక్క అవిధేయత ద్వారా పడిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. రెండవది వారు అతిశయించడం ద్వారా, ఒకరు బెల్షస్సరు అయితే రెండవది నెబుకద్నెజరు, వారిలో ఉన్నటువంటి అతిశయం ద్వారా వారు పడిపోయినటువంటి వారిగా ఉన్నారు. మూడవ వ్యక్తి ఉజియా అనేటువంటి రాజు తాను కలిగినటువంటి అధికారాన్ని బట్టి, తాను కలిగినటువంటి హోదాని బట్టి దేవుని సన్నిధిలో యాజక ధర్మం నిర్వర్తించవలసినటువంటి వారిని ప్రక్కకు నెట్టివేసి దేవుని సన్నిధిలో అయోగ్యమైనటువంటి చేతుల ద్వారా దేవుని యొక్క కార్యం జరిగించాలని అనుకున్నటువంటి ఒక ఉజ్జియా శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు దేవుని మాటకి మనం విధేయత కలిగినటువంటి వారముగా ఉండాలి. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఆశీర్వదించిన తర్వాత పడిపోయినటువంటి వారిని అయితే కనుక మనం చూసాం. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాల ద్వారా మనమైతే త్వరగా మరి ఎన్నిక లేని వారిని, వెర్రి వారిని దేవుడు ఏ రీతిగా ఏర్పరచుకుని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం త్వరితగతినైతే కనుక మనం తెలుసుకుందాము. హల్లెలూయా. మొదటిది వచ్చేసి హల్లెలూయా, మీకా గ్రంథం ఒకసారి చూద్దామండి. మీకా గ్రంథము, హల్లెలూయా, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకున్న శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. ఇక్కడ మీకా ప్రవక్త ఆయన ప్రొఫెసైజ్ చేస్తున్నాడు. బెత్లెహేం అనేటువంటి గ్రామం ఎక్కడ ఉన్నది అని అంటే కనుక వరల్డ్ వైడ్, అంటే ప్రపంచం మొత్తంలో కూడాను ఈ యొక్క సెంటర్ ఆఫ్ ది పాయింట్, నడిబొడ్డుగా అయితే కనుక ఉన్నది. ప్రపంచ పటం మొత్తంలో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బెత్లెహేం అనేది ఒక నడిబొడ్డుగా అయితే కనుక ఉన్నది. ఆ యొక్క బెత్లెహేం ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక ఎన్నిక లేనటువంటి ఇదిగా ఉన్నది. అందుకొరకే ఈ యొక్క మరి ప్రవక్త మాట్లాడుతున్నాడు, బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క బెత్లెహేం ప్రాంతంలో పుట్టాడో, ఆ యొక్క నజరేతు అనేటువంటి ప్రాంతంలో ఆయన సంచరించాడు. ఆ యొక్క నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని ఎవరైతే మాట్లాడారో, ఆ యొక్క మాటకి ఆన్సర్గా దేవుడు ఎన్నిక లేనటువంటి ఆ యొక్క నజరేతు పట్టణాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. నజరేయుడిగా ఆయన పిలువబడ్డాడు. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి అంశాలన్నీ కూడా చాలా అల్పమైనవిగానే ఉంటాయి అనడానికి ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. మరి అదేవిధంగా కన్య మరియ గర్భమున ఆయన జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆవిడ ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక కడు బీదరాలుగా ఉన్నది. మరి అదే రీతిగా లూకా సువార్తలో కనుక మనం చూసుకున్నట్లయితే, మరి 2వ అధ్యాయం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కౌసరు ఆగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.
అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోనూ గోత్రములలోనూ పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగూడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టలో పరుండబెట్టను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు కనీసము ఆయన ఉండడానికి స్థలమైనా కానీ లేదు. అందుకొరకు ఆయన ఏం చేశారంటే పశువుల తొట్టలో పరుండబెట్టినటువంటి వారిగా ఉన్నారు ఆయన యొక్క తల్లిదండ్రులు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి వస్తారు అని అంటే కనుక జ్ఞానులైనటువంటి వారు ఎదురు చూశారు. హేరోదు రాజు యొద్దకు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పేసి ఆయన అయితే కనుక అడిగారు. ఎందుకంటే రాజుల కుటుంబంలో పుడతారేమో అనుకుని. కానీ తీరా చూస్తే ఆయన పుట్టింది ఎక్కడండి? కడు బీదరాలైనటువంటి కన్యమరియ గర్భాన్ని ఆయన అయితే కనుక ఎంపిక చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఒకానొక సందర్భంలో మరి దేవుడు మాట్లాడతాడు. మరి పక్షులకి గూళ్ళును, ఆకాశ పక్షులకి గూళ్ళును, మరి అడవి జంతువులకి మరి బొరియలను, నక్కలకి బొరియలను ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకుంటకు స్థలమైనా కానీ లేదు. ఇంత పెద్ద భూమిని ఆయన సర్వసృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తకి భూమి మీదకి వస్తే స్థలం లేదండి. స్థలం లేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఆయన అయితే కనుక జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు మరి ఆయన్ని వెంబడించాలని అనేక మంది అనుకున్నప్పుడు ఆయన అయితే కనుక ఈ మాట వారితోటి చెప్పినట్లుగా అయితే కనుక దేవుని లేఖనం తెలియజేస్తుంది. అదే రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆయన శిలువ మీద మరణించిన తర్వాత ఆయనకి కనీసం 6 అడుగుల స్థలము కూడా లేదండి. ఆయనకి కనీసము 6 అడుగుల స్థలము కూడా లేదు ఆయన సమాధిని చేయడానికి. అరిమతయి యోసేపు అనేటువంటి ఒక గొప్ప ధనవంతుడు, ఆయన ఒక రహస్య భక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఆయన పిలాతు దగ్గర ఆజ్ఞ పొంది ఆయన యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఆయన తన కొరకు తొలిపించుకున్నటువంటి ఒక క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉంచినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆయన తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధి చేయడానికి స్థలము కూడా లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకొరకనంటే కనుక ఆయన 33.5 సంవత్సరాలు ఏ రీతిగా ఒక తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని అయితే కనుక దేవుడు మరి జీవించి చూపించాడు ప్రత్యక్షంగా. అనేక మంది చెబుతారు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తారు, కానీ వారి జీవితంలో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని వారు జీవించి చూపించరు. చెప్పడానికి మాత్రం చెప్తారు, కానీ నీవు నమ్ముకున్నటువంటి యేసయ్య ఆ రీతిగా కాదు. ఆయన జీవించాడు. ఎలా తగ్గింపు, తనను హింసిస్తున్నటువంటి వారిని కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని ఆయన మాట్లాడారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నారు. ఈ యొక్క మాటల ద్వారా లోకములో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మరి 2 వ్యక్తుల యొక్క జీవితాలని చెప్పి నేను ముగిస్తానండి. మరి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరూ ఎవరండి? వారు గొప్ప జ్ఞానవంతులా? కాదు. వారు చేపలు పట్టేటువంటి జాలర్లు, పామర్లు, ఏమీ కూడా ఎరగనటువంటి వారు. కానీ వారు ప్రసంగిస్తున్నప్పుడు ఏమంటున్నారండి? భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు మా గ్రామానికి వచ్చారని వారు ఆశ్చర్యపోతున్నారు. అదే రీతిగా పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినాన
వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, వారు ఎరిగినటువంటి అన్య భాషల్లో వారు మాట్లాడుతున్నప్పుడు, 17 దేశాలకు సంబంధించినటువంటి వారు ఆ యొక్క పెంతెకొస్తు అనే పండగకి వచ్చినటువంటి తరుణంలో మరి వారు మాట్లాడుతున్నారు, వీరు గలిలేయులు కారా, వీరు చేపలు పట్టేటువంటి జాలర్లు కాదా, వీరు ఏ రీతిగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి వారైతే కనుక ఆశ్చర్యపోయినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. వారి లోకంలో పెద్ద జ్ఞానవంతులు కాదు, జస్ట్ వాళ్ళు చేపలు పట్టేటువంటి జాలర్లు. చేపలు పట్టడానికి ఏమైనా పిహెచ్డీలు ఏమైనా డిగ్రీలు చేయాలండి? ఏం అవసరం లేదు. చదువులేని పామర్లు చేపలు పట్టేటువంటి పనితనం చేయగలరు. వాళ్ళు చేపలు పట్టేటువంటి జాలర్లు. పేతురు, యాకోబు, మరి యోహాను, వీళ్ళందరూ కూడా, అంద్రేయ, వీళ్ళందరూ కూడాను చేపలు పట్టేటువంటి జాలర్లు. కానీ వారిని దేవుడు ఏ రీతిగా పెంతెకొస్తు అనేటువంటి పండుగ దినాన వారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటువంటి గొప్ప బోధని వారు చేయగలిగారు. హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ సౌలు అనేటువంటి సౌలు పౌలుగా మార్చబడినటువంటి సౌలు కూడాను దమస్కు అనేటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రజల్ని హింసించు నిమిత్తం వెళుతున్నప్పుడు మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప వెలుగు మరి ఆపేసింది ఆ యొక్క సౌలుని. ఆపివేసినప్పుడు అతనికి కన్నులు కనిపించడం లేదు. మరి అతను అడుగుతున్నాడు, నువ్వు ఎవరివి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ యొక్క వెలుగులో నుండి దేవుడు మాట్లాడుతున్నారు, నీవు హింసించున్నటువంటి దేవుడని అని ఆ యొక్క మాటలు అయితే కనుక చెప్తున్నారు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వింటున్నాయి. ప్రభువా, నీవెవడవని అడుగ్గా ఆయన, నేను నీవు హింసించున్న యేసును. ఆ తర్వాత 15వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే ఏర్పరచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, భయంకరమైనటువంటి కార్యములు, స్టెఫను చనిపోతున్నప్పుడు సాక్షిగా ఉన్నటువంటి వాడు, స్టెఫను చంపుతున్నప్పుడు. అటువంటి భయంకరమైనటువంటి ఒక సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అత్యధికమైనటువంటి గ్రంథాలు ఎవరు రాశారు అని అంటే గనక అపోస్తలుడైనటువంటి పౌలు గారు అని చెప్పవచ్చు. మరి అత్యధికమైనటువంటి సంఘాలు ఎవరు నిర్మించారు అని అంటే గనక అపోస్తలుడైనటువంటి పౌలు గారు అని చెప్పవచ్చు. మరి చివరి వరకు కూడా నమ్మకంగా యేసుక్రీస్తుతోటి ప్రత్యక్షమైనటువంటి సహవాసం లేకపోయినప్పటికీ కూడాను మరి ఆయన యొక్క మార్గంలో నడిచి ఆయన ఎంత గంభీరంగా ఆయన చెప్తున్నాడు అని అంటే కనుక, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నటువంటి ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అంటున్నారు. ఎంత ధైర్యం కావాలండి ఆ మాట మాట్లాడాలనంటే కనుక. ఇక్కడ ఒకప్పుడు హింసకుడు, దూషకుడుగాను ముద్ర వేయబడినటువంటి సౌలుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఒక తిరుగులేనటువంటి సేవా పరిచర్య, అద్భుతమైనటువంటి సేవా పరిచర్య అపోస్తలుడైనటువంటి పౌలు గారు జరిగించారు. ఆయన గమలీయేల దగ్గర ధర్మశాస్త్రం మరి నేర్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అతడు ఆ యొక్క యూదులకి బోధించవచ్చు. కానీ అతన్ని ఏం చేశాడు దేవుడు? తీసుకుని వెళ్ళి అన్ని జనుల్లో నువ్వు ప్రకటించాలని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. ఇక్కడ పేతురును చూసుకున్నట్లయితే కనుక ఇతడు విద్య లేనటువంటి పామరుడు. కానీ మరి ధర్మశాస్త్ర ప్రావీణ్యత కలిగినటువంటి యూదులకి సువార్త పరిచర్య చేయడానికి ఈ యొక్క ఎన్నిక లేనటువంటి పేతురునేమో యూదులకి పెట్టాడు, యూదులకి పరిచర్య చేయ నిమిత్తం, యూదులకు సువార్త ప్రకటించే నిమిత్తము. కానీ మరి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడాను ఎంతో చక్కగా గమలీయేలు పాదాల యొద్ద నేర్చుకున్నటువంటి ఈ యొక్క
పౌలుని మాత్రమే ఏ పరిచర్యకి అనుమతించాడు దేవుడు? అన్ని జనులకి సువార్త ప్రకటించడానికి. దేవుని ఉద్దేశాలు చాలా మరి అద్భుతంగా ఉంటాయండి. మనం ఈ రీతిగా జరిగితే బాగుండు, మనం వీళ్ళ ద్వారా మనం సహాయం పొందుకుంటాం, లేదంటే కనుక వీళ్ళకి వెళ్ళి సువార్త చెప్దాము, లేదంటే ఈ ప్రాంతంలో సువార్త చేద్దాం, లేదంటే ఈ మనుషుల దగ్గర మనం సువార్త పరిచయం చేస్తే బాగుంటుంది, లేదంటే కనుక వీళ్ళ సంఘంలో మనకి చెబితే బాగుంటుంది. ఇట్లాగో అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ మన ఆలోచనల కంటే, మన ఉద్దేశాల కంటే దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నాయో అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి రెండు విషయాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటి, మనలో ఎప్పుడు కూడా అతిశయం అనేది రాకూడదు. అతిశయించినటువంటి వ్యక్తులు ఏ రీతిగా పడిపోయారనేటువంటి విషయాన్ని అయితే దేవుడు తెలియజేశాడు. గాడిదలు ఎత్తుకోవడానికి వెళ్ళినటువంటి ఒక సౌలుని గొప్ప రాజుగా నియమించాడు దేవుడు. కానీ ఎప్పుడైతే అతనిలో మరి దేవునికి అవిధేయత కలిగినటువంటి వాడిగా ఉన్నాడో దేవుడు అతని స్థానాన్ని తీసివేసాడు. మరి ఏ రాజులు దేవుని ద్వారా హెచ్చించబడ్డారో అదే రాజులు అతిశయించడం ద్వారా ఒక బెల్షస్సరు కానీ, నెబుకద్నెజరు కానీ వారు ఆ యొక్క స్థానాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు. అపవిత్రమైనటువంటి, అయోగ్యమైనటువంటి చేతులతోటి దేవుని సన్నిధిలో ధూపం వేసినటువంటి ఒక ఉజ్జియా కుష్ఠరోగము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నామనేది కాదు, కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ దేవునికి విధేయత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఒక సౌలు రాజు కానీ, లేదా ఒక బెల్షస్సరు, ఒక నెబుకద్నెజరు, ఒక ఉజ్జియా వారికి కలిగినటువంటి ఆధిక్యతను బట్టి ఎప్పుడైతే అతిశయించారో దేవుడు ఆ స్థానాన్ని తొలగించేశాడు. కానీ ఏ విధమైనటువంటి ఎన్నిక లేనటువంటి, లోకములో ఎన్నిక కాబడినటువంటి ఒక నజరేతు పట్టణం, ఒక బెత్లెహేము ప్రాంతము నేటికి కొన్ని లక్షల మంది రోజు కూడా ఆ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారు టూరిజం ప్లేస్గా. ఒకప్పుడు ఎన్నిక లేదు, ఒకప్పుడు ఎందుకు పనికిరాదని చెప్పేసి అన్నారు. కనీసం ఆ గ్రామం వైపు చూడడానికి కూడా ఇష్టపడనటువంటి వారు. కానీ నేడు ప్రపంచం అందరి దృష్టి కూడా ఎటువైపు ఉన్నదేనంటే కనుక ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతం, ఆ యొక్క యెరూషలేము ప్రాంతం వైపే ప్రపంచం యొక్క కన్ను దృష్టి అంతా కూడా ఉన్నది. ఎందుకొరకనంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతంలో జన్మించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతంలో జన్మించడం ద్వారా ఆ ప్రాంతము ప్రపంచం నలుదిక్కులకి కూడాను ఖ్యాతి చెందినటువంటిదిగా ఉన్నది. అదే రీతిగా ఎక్కడో చేపలు పట్టుకుంటున్నటువంటి ఒక పేతురు నేడు ప్రపంచం నలుమూలలా పేతురు చేసినటువంటి గొప్ప సువార్త పరిచర్యను గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక అపోస్తలుడైనటువంటి పౌలు తాను హింసకుడు, దూషకుడు, ఎంతో భయంకరమైనటువంటి కార్యాలు చేశాడు ఒక సౌలుగా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపునకు లోబడ్డాడో ఘనమైనటువంటి పరిచర్య చేశాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. నువ్వెప్పుడైతే ఆయన పట్ల నువ్వు విధేయత కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు గజగజ వణుకుతూ భక్తి చేస్తావో నిశ్చయముగా ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. నాకేమీ ఎలిజిబిలిటీస్ లేవు, నాకేమీ ఆధిక్యతలు లేవు, నేను ఏ రీతిగా ఈ ఉద్యోగానికి ఎంపిక అవుతాను, లేదంటే ఏ రీతిగా నా జీవితం ఇంకా కొనసాగింపబడుతుంది, నువ్వు ఏ ఏ పరిస్థితులను బట్టి నీకెదురుగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావో, కానీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ఏ జనుల మధ్య అయితే నిందింపబడ్డావో, ఏ జనుల మధ్య అయితే అవమానింపబడ్డావో, ఏ జనుల మధ్య అయితే అవహేళనగా చూడబడ్డావో అదే జనుల మధ్య దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. నీ పితరుల జీవితాల్లో జరిగించినటువంటి కార్యాలు దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గనుడ యోగుడ అర్హుడ పూజ్యుడ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా అయ్యా మేము కలిగి ఉన్నది దేన్ని బట్టి కాదు కానీ తండ్రి, కేవలం తండ్రి నిన్ను బట్టి మాత్రమే తండ్రి మేము అతిశయించడానికి తండ్రి కృప చూపించండి అయ్యా. అయ్యా తండ్రి యోగ్యత లేనటువంటి మమ్మల్ని తండ్రి ప్రభా లోకంలో నుండి పాపంలో నుండి మీరు ప్రత్యేకపరుచుకున్నారు అయ్యా, ఎన్నుకున్నారు నాయన నా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి తండ్రి ప్రభా మేము అతిశయించేటువంటి వారంగా కాదు కానీ నిన్ను బట్టి తండ్రి ప్రభా మేము అతిశయించేటువంటి వారంగా ఉంటే కృప చూపించండి అయ్యా. తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ తండ్రి నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి అయ్యా ఈ మాటల ద్వారా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. పితరుల జీవితాలు ఎటు రీతిగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ఎన్నికలేనటువంటి వారిని మీరు ఎన్నుకొని తండ్రి ప్రభా విలువైనటువంటి పాత్రలుగా తండ్రి మీరు మలుచుకొని తండ్రి అయ్యా నీ పరిచర్య కొరకు నీ సేవ కొరకు మీరు వాడుకున్నారో తండ్రి ప్రభా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టి అదే రీతిగా తండ్రి ప్రభా అయ్యా వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు కానీ తండ్రి మీ పట్ల చూపిస్తున్నటువంటి విధేయతను బట్టి తండ్రి ప్రభా వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించబోతున్నందుకు మీకే వందనాలు తెలియజేస్తున్న అజరుడని యేసు పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిలో దేవుడు నూతనమైనటువంటి కార్యాలు జరిగించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపాది కార్యాలు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో ప్రయత్నాల్లో సమస్త విషయాల్లో దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండును గాక, ఆమేన్.